హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 12,000లో 10,000లో బెస్ట్ మొబైల్స్ ఏమో అని చెప్పి డిటిగా ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూసేయండి. దాని కంటిన్యూ పార్టీ మనకి అండర్ బడ్జెట్ 15,000 రూపీస్. 12,000 నుంచి 15,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే మీరు ఏ మొబైల్ కొనాలి, ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో మీరు ఒక మంచి మొబైల్ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఎండ్ వరకు చూడండి. చాలా మంచి మొబైల్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. వన్ బై వన్ మీకు చెప్పుకొని వస్తాను, స్కిప్ చేయకండి, మీరు ఎండ్ వరకు చూడండి. ఈ మొబైల్స్ అన్నీ కూడా వీక్ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, లేదా ఈ పాడకు బాగా వచ్చే ఉంటుంది. ఎటువంటి ఆఫర్ ఉన్నా సరే మొబైల్స్ మీదే కాదు, ఏసీల మీద కానీ సౌండ్ బాక్స్ మీద కానీ ప్రతి డీల్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. తక్కువ ప్రైస్కి వస్తాయి కనుక పోస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. లింక్స్ కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో వచ్చేసరికి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్కి వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 15,000 లోపు ఉన్నాయి అనుకుంటే కనుక ఐక్యూ జెట్ ఎక్స్. సో ఈ మొబైల్ మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉందన్నమాట. మిలిటరీ సర్టిఫికేట్ పొందింది కాబట్టి కింద పని మనకు బ్రేక్ అవ్వదని చెప్పి మెన్షన్ చేశారు. సో మీకు డిజైన్ కూడా చాలా బాగుంటుంది. బ్లూ కలర్ అయితే కనుక చాలా మంది కొంటున్నారు, చాలా మంది చేతిలో ఇది ఎక్కువ చూస్తూనే ఉన్నాను. అండ్ దీని ఆల్టర్నేటివ్ మనకి వివో T4X. వివో T4X మనకి ఆఫ్లైన్ మార్కెట్లో విపరీతంగా సేల్ అవుతుంది. వివో సిరీస్ మనకి ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, అండ్ ఐక్యూ సిరీస్ మనకి అమెజాన్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక ఇంకా కొంచెం లెస్ అవుతుంది ప్రైస్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. 15 వచ్చింది కాబట్టి 16, 17 రావచ్చు. ఇంకో 1 year మనకి సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అన్నమాట. అండ్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ 600GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. చిన్న గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, కానీ హెవీ గేమ్స్ ఆడమాకండి. ఒక నార్మల్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా, 8 MP సెల్ఫీ, 4 కేబిలిటీ ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 45 watts ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ మన ఛానల్ ఫుల్ డెప్త్ రివ్యూ ఉందన్నమాట. ఈ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు చెప్తున్నాను, మీరు ఒక డే యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ మొబైల్ మిమ్మల్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ చేయగలదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మీకు 15,000 బిలోలో మీకు డిజైన్ క్వాలిటీ బాగుండాలి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుండాలి, కర్వ్ డిస్ప్లే కావాలనుకుంటే కనుక మీకు కనిపించే మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 50S. ఇది ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ కింగ్ మొబైల్ అవుతుంది. దీని ప్రైస్ మనకి అప్రాక్సిమేట్ మనకి 15,000 మనకి ఫ్లెక్సిబుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక 500 ఎక్స్ట్రా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొంచెం ప్రైస్ లెస్ అవుతుంది. చూడండి, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, స్లీక్గా ఉంటుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా డిస్ప్లే క్వాలిటీ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది, 10-bit ప్యానల్తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. అండ్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేశారు. మేటిక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట. 800GB స్టోరేజ్తో వస్తుంది. సో ప్రాసెసర్ అయితే కనుక మిమ్మల్ని బాగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. సెల్ఫీ 13 MP డూల్ 4K రికార్డ్ చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 40 watts ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి స్పెక్స్ ప్రైస్ చాలా బాగుంటుంది. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో ఉందన్నమాట, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ శాంసంగ్ గెలాక్సీ M17 కానీ F17 కానీ ఇది మనకి 15K బిలోలో వస్తుంది అనమాట. F సిరీస్ మీకు ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, M సిరీస్ మీకు అమెజాన్లో ఉంటుంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి, మీ యూజర్ని బట్టి మీరు దేంట్లోనూ కొనుక్కోవచ్చు. స్పెక్స్ సేమ్ ఒకలాగా ఉంటే బ్రాండ్ ఒకటే, ఆ సిరీస్ మాత్రం మారుతుంది అనమాట. F సిరీస్, M సిరీస్, మిగతావన్నీ కూడా ది బెస్ట్ అవుతుంది. డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఎమ్ఎల్ డిస్ప్లేతో వస్తుంది, 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇందులో మనం సింగిల్ స్పీకర్ మాత్రం యూజ్ చేశారనమాట, బట్ కొంచెం లౌడ్గానే ఉంటుంది. చూడండి, సో డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ అండ్ 15తో వస్తుంది. 6 years మనకు అప్డేట్స్ వస్తున్నాయంటే మీరే ఆలోచించండి. ఆరామ్స్గా మనం 6 years వరకు యూజ్ చేయొచ్చు. ఇందులో మేజర్గా ప్లస్ పాయింట్ ఏముంది అనుకుంటే కనుక యూఐ చాలా స్మూత్గా ఉంటుంది అనమాట, హ్యాండ్లీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎగ్జినోస్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్ 600GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి. ప్రాసెసర్ అయితే కనుక హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. 50 MP మెయిన్ కెమెరా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2 MP మ్యాక్రో, సెల్ఫీ 13 MP. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ప్రొవైడ్ చేయట్లేదు, బట్ సపోర్ట్ చేసేది మనకి 20 watts మనకి సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ మనకి 1800 కానీ 1500 ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మనకి ప్రైస్ లెస్ అయ్యి మనకి 1000 రూపీస్ లోపే వస్తుంది. అలాంటప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. చూడండి, వాటి బలగొడ వచ్చే ఉంటుంది. ఇక్కడ ఫాలో అయితే కనుక మీకు ఎక్కడ డీల్స్ వస్తూనే ఉంటాయి, నేను పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. ఇలాంటి డీల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కనుక ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మంచి బ్రాండ్ నుంచి, శాంసంగ్ నుంచి కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. ఇక నెక్స్ట్ మాట్లాడితే రెడ్మీ ఫ్యాన్స్.
రెడ్మీ ఫ్యాన్స్ అయితే కనుక నన్ను ఖచ్చితంగా అడుగుతారన్నమాట, 50,000 బిల్లులో మనకి రెడ్మీ మొబైల్ లేదా అని చెప్పి. ఉంది రెడ్మీ 15 5G అనే మొబైల్ 14,999 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ నుంచి రెడ్మీ ఫ్యాన్స్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మేజర్గా మాట్లాడితే బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 30 hours ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు బ్యాటరీ కెపాసిటీ 1 day పైన వస్తుంది అనమాట. కొంచెం బల్కీగా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచారు కాబట్టి. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. 140 రిఫ్రెష్తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 815 మెగ్స్ బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఓకే, ఆ ప్రైస్ సెగ్మెంట్లో రెడ్మీ ఫ్యాన్స్కి ఈ డిస్ప్లే క్వాలిటీ గుడ్. అండ్ 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెస్తో వస్తుంది. 4 100GB స్టోరేజ్, 6 100GB స్టోరేజ్తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి, డ్యూల్ సిమ్ వేసుకోవాలి. ప్రాసెస్ అయితే కనుక నాట్ బ్యాడ్, హెవీ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా యూజ్ చేయొచ్చు. 50 MP మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 MP. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుందన్నమాట. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. స్పెక్స్ అయితే కనుక బాగానే ఉన్నాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇంకా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక లెస్ అవుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉందన్నమాట. చాలామంది కొంటున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఒకసారి చూసేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే బ్రాండ్ నుంచి 2 మొబైల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఒక 3 months డిఫరెంట్లో ఉందన్నమాట. ఒకటి మోటో G86 పవర్, సెకండ్ మోటో G67 పవర్. నాకు తెలిసి నన్ను రికమెండ్ చేయాలనుకుంటే కనుక మోటో G86 పవర్ అనే మొబైల్ తీసుకోండి. 67 అనేది మనకి తీసుకోవద్దు, చాలా డౌన్ గ్రేడ్లో ఉన్న స్పెక్స్ వచ్చేసరికి. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు, పబ్లిసిటీ బాగా చేస్తున్నారనమాట. వాటి మోసపోమాకండి. మీకు మోటో నుంచే కావాలనుకుంటే కనుక మోటో G86 పవర్ అనే మొబైల్ చాలా చాలా బెటర్గా ఉంటుంది. స్పెక్స్ పై అయితే నాకు 86 చాలా చాలా బెటర్గా అనిపించింది అనమాట. డిస్ప్లే క్వాలిటీ POLED డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యానల్, 120 రిఫ్రెష్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. అండ్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, 8 100GB స్టోరేజ్తో వస్తుంది. డ్యూల్ సిమ్ వేసుకోవచ్చు అనమాట. ఇందులో వచ్చేసరికి ప్రాసెసర్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ర్యామ్, స్టోరేజ్ బాగుంటుంది. కెమెరా 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, సెల్ఫీ 32 MP. డ్యూల్ 4K రికార్డింగ్ చేయొచ్చు. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఇమేజ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 6720 mAh బ్యాటరీతో వస్తుంది. 30 watts మనకి బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ కానీ, ఛార్జర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్నీ బాగుంటాయి. సో దీనికన్నా ఇంకా డౌన్ గ్రేడ్లో ఉంది మనకి 67 పవర్ అన్నమాట. దానికన్నా ఇది తీసుకోండి, బెస్ట్ వాల్యూ మొబైల్ అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ 12,000 నుంచి 15,000 రూపీస్లో. ఇవన్నీ మీకు ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్స్ మీరు ఏదైనా కొనాలనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఖచ్చితంగా ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు. లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాకు హెల్ప్ అవుతుంది, మీకు ఎంతమంది హెల్ప్ అయింది అనుకుంటే. బాయ్ బాయ్, జై హింద్.